ఫ్రెండ్స్, ఎస్ఏ వాళ్ళకి, ఎస్జిటి వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఫ్రెండ్స్. పద్య బోధన సోపానాలు చాలా చాలా ఇంపార్టెంట్. మనకి పరీక్షలో అడుగుతారు కాబట్టి మనం బాగా నేర్చుకోవాలి. గత పరీక్షలో కూడా అడిగారు, ప్రజెంట్ డిఎస్సిలో కూడా అడిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం బాగా నేర్చుకోవాలి ఫ్రెండ్స్. గద్య బోధన ఉద్దేశాలు, గద్య పాఠం యొక్క రకాలు, తర్వాత గద్య బోధన సామాగ్రి, గద్య బోధన పద్ధతులు చూడండి. కథాకథన పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి, ఉపన్యాస పద్ధతి, పఠన పద్ధతి, వివరణ పద్ధతి, ఉదాహరణ పద్ధతి, ప్రశంసా పద్ధతి. ఇవన్నీ కూడా మనం గద్యాన్ని బోధించినప్పుడు దృష్టిలో పెట్టుకోవాల్సిన అంశాలు. మన పరీక్షల్లో అడిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి లైన్ టు లైన్ చదవాల్సిందే.